హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 79. ఈరోజు డేట్ 2 ఏప్రిల్ 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఫ్లిప్కార్ట్లో యాపిల్ ఎయిర్ పాడ్స్ ఉంది. రెగ్యులర్గా మీకు ఇది 14,000 దాకా ఉంటుంది. ఈరోజు అరౌండ్ 7,000కి వస్తుంది. లోయెస్ట్ ప్రైజ్లో అవైలబుల్గా ఉంది. అది కూడా యాపిల్ ఎయిర్ పాడ్స్. ఇది ఎక్సలెంట్ ప్రైజింగ్లో ఉంది. ఒక లుక్ అయితే వేయండి. లింక్ డిస్క్రిప్షన్లోను అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా ఉంటుంది. ఇంకా ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. అరౌండ్ ఒక 7-8 టెక్నోస్లో నేను కవర్ చేస్తాను. అందులో మీకు నచ్చిన కాన్సెప్ట్ ఏంటి, ఏ న్యూస్ నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ కోసం ఛానల్ యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ఇక ఈరోజు మనం న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈరోజు మన ఇండియాలో రియల్మీ 12X లాంచ్ చేస్తుంది. స్టార్టింగ్ మోడల్ మీకు విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 10,999 రూపాయలకి వీళ్ళు లాంచ్ చేశారు. యాక్చువల్గా ఇందులో ఉన్న హార్డ్వేర్కి దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్న ఫీచర్స్కి అయితే ఇది ఖచ్చితంగా మంచి డీలే. 10,000-11,000 రూపాయల బడ్జెట్లో ఇది చాలా మంచి ఫీచర్స్ ఆఫర్ చేస్తుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ, అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కావచ్చు, అండ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్, 6100+ ప్రాసెసర్, ఇలాంటి ఫీచర్స్తో ఓకే మంచి ప్రైజింగ్లోనే ఉంది. ఓన్లీ ఎల్సిడి స్క్రీన్ ఉంటుంది దీంట్లో, 120Hz రిఫ్రెష్ రేట్తో. అది ఇక్కడ AMOLED ఇస్తే ఇంకా సూపర్గా ఉండేది. నేను ఆల్రెడీ ఆ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, అదే పాయింట్ని రైజ్ చేశాను, ఒకసారి చూడండి. అండ్ ఈ పర్టికులర్ బడ్జెట్లో ఇంతకంటే బెటర్ ఫీచర్స్ ఆఫర్ చేసిన ఫోన్ అయితే ప్రజెంట్గా అక్కడ లేదు. ఏదైనా ప్రైస్ తగ్గి మంచి ఆ ప్రైస్లో వస్తే తప్ప. సో యాక్చువల్గా అయితే మంచి ప్రైజింగ్లోనే ఉంది. అండ్ ఈ ఫోన్కి సంబంధించిన గివ్ అవే కూడా మన ఛానల్లో నడుస్తుంది. గివ్ అవేకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నేను ఒక చిన్న షార్ట్ వీడియోలో చెప్పాను. ఆ షార్ట్ వీడియో కింద రాసిన కామెంట్ బట్టే మీకు గివ్ అవే ఉంటుంది. అండ్ యాక్చువల్గా గివ్ అవే విన్నర్స్ని ఈరోజు నేను అనౌన్స్ చేయాలి, బట్ అనుకోకుండా ఒక ఈవెంట్కి వచ్చాను నేను. ప్రజెంట్గా అయితే నేను ముంబైలో ఉన్నాను. సో ఎల్లుండి మార్నింగ్ వస్తాను. నేను వచ్చిన తర్వాత మీకు దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ అనేది చేస్తాను. మ్యాక్సిమం 5వ తారీఖు దీనికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తాను. సో ఇదైతే నాకు చిన్న రిక్వెస్ట్, ఏమనుకోవద్దు, అనుకోకుండా వచ్చిన ఈవెంట్ ఇది. గివ్ అవే ఇచ్చేది మాత్రం ఇచ్చేదే, దాంట్లో తగ్గేది లేదు. 2 ఫోన్స్ నేను గివ్ అవే అయితే ఇస్తాను ప్రామిస్ చేశాను. అవి 2 మీకు ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ ఫైనల్గా ఐక్యూ యానివర్సరీ ఎడిషన్ లాంచ్ చేయబోతుంది. ఏప్రిల్ 9వ తారీఖు నుంచి మీకు సేల్లో కూడా రానుంది. ఇది రెడ్ కలర్. ఇది యాక్చువల్గా చైనాలో ఎప్పటి నుంచో ఉంది, మన ఇండియాలో మాత్రం వీళ్ళు యానివర్సరీ ఎడిషన్ కింద దీన్ని తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా ఐక్యూ 50,000 రూపాయల బడ్జెట్లో వన్ ఆఫ్ ది హాటెస్ట్ ఫోన్స్, హాట్ టేక్ అనమాట. చాలా మంచి ఫోను. ఒకవేళ మీకు ఆ ప్రైజ్లో మంచి కెమెరాలు అండ్ మంచి ప్రాసెసరు, తక్కువ బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, ఇలాంటి ఫీచర్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా దీని మీద ఒక లుక్ వేయదగ్గ ఫోన్ అనమాట. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ గెలాక్సీ M55 అలాగే M15 ఈ 2 ఫోన్స్ ఏప్రిల్ 8వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. వీటికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఈరోజు వీళ్ళు ఇచ్చారు. అండ్ M55 ఈసారి ఇంట్రెస్టింగ్ ఉంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో రాబోతుంది. జనరల్గా శాంసంగ్ ఈవెన్ మీకు 50, 60, 70 వేలలో కూడా 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు మిడ్ రేంజ్లో 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వబోతున్నారు. ఇది ఇక్కడ ఒక చిన్న హాట్ టాపిక్ అనమాట. సో ఇది 25,000 రూపాయలు లాంచ్ కాబోతున్నట్టు ఆల్రెడీ ప్రైస్ కూడా లీక్ అయింది. అండ్ A55లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ దాంట్లో అలాగే ఉంటాయి. కొన్ని అటు ఇటు చేంజెస్ అయితే చేస్తారు వీళ్ళు. సో యాక్చువల్గా అయితే ఆ బడ్జెట్లో శాంసంగ్ నుంచి ఒక మంచి ఫోన్ అయ్యే అవకాశం ఉన్న ఫోన్ ఇది. వెయిట్ చేయండి, ఇది మీకు 8వ తారీఖున మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి. వన్ప్లస్ ఫైనల్గా నిన్న సాయంత్రం మన ఇండియాలో వన్ప్లస్ నార్డ్ CE4ని లాంచ్ చేస్తుంది. యాక్చువల్గా హానెస్ట్ ప్రైజింగ్లోనే లాంచ్ చేశారు నిజానికి. సో ఇంతకుముందు నార్డ్ CE3 అలా లాంచ్ చేశారు, అదే ప్రైస్లో లాంచ్ చేశారు. 24,999. స్నాప్డ్రాగన్ 7 Gen 3. చాలామంది 7+ Gen 3 అనుకున్నారు. 7+ Gen 3 25,000 రూపాయల బడ్జెట్లో ఇప్పట్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ఈ ప్రాసెసర్తో మనకి మినిమం 35,000-40,000 పెడతారు. సో ఇది 7 Gen 3, ఇది లో గ్రేడ్ ప్రాసెసర్ అనమాట. అంటే దాంతో కంపేర్ చేస్తే ఇది 25,000 రూపాయల బడ్జెట్లో ఉండదగిన ప్రాసెసరే. 7+ Gen 3 అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED డిస్ప్లే, అలాగే 7 Gen 3 బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ సోనీ LYT600 విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, రెండోది 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్, 5500 mAh బ్యాటరీ. ఈసారి కొంచెం బ్యాటరీ పెంచారు. అలాగే 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో, Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్తో 25,000 కంటే యాక్చువల్గా గుడ్ ప్రైజింగ్లోనే ఉంది. ఏప్రిల్ 4వ తారీఖు ఏమో సేల్లోకి వస్తుంది. అప్పుడు మీకు బడ్స్ కూడా ఫ్రీ ఇస్తున్నారు. అంటే ఇది అరౌండ్ 22,000కి వచ్చినట్టే. యాక్చువల్గా అయితే ఆ ప్రైస్లో వన్ప్లస్ నుంచి ఒక మంచి ఫోనే. సో దీన్ని నేను కొంటాను. కొనిన తర్వాత దీనికి సంబంధించిన నా ఒపీనియన్ అనేది షేర్ చేస్తాను. ప్రైజింగ్ పరంగా ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ అయితే బాగుంది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది నేను ఖచ్చితంగా దీన్ని కొనిన తర్వాత దీనికి సంబంధించిన నా ఒపీనియన్ని షేర్ చేస్తాను. నెక్స్ట్ మనకి పోకో నుంచి. పోకో ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో పోకో
F6కి సంబంధించిన BIS సర్టిఫికేషన్ తీసుకుంది. సూన్ మన ఇండియాలో ఈ ఫోన్ లాంచ్ కాబోతుంది. సో చైనీస్ రెడ్మీ K70 అనుకున్నారు. ఆ తర్వాత CV4 Pro అనుకుంటున్నారు. సో ప్రాసెసర్ అయితే ఖచ్చితంగా 8S Gen 3 ప్రాసెసర్‌తోనే వస్తుందని అనుకుంటున్నాం. సో దాంట్లో ఏంటి స్పెసిఫికేషన్స్ ఏమైనా మారితే లేదా K70లో ఉన్నట్టే ఉంటుందా లేదా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇది రూ. 30,000 బడ్జెట్‌ని టార్గెట్ చేసి ఒక మంచి ఫ్లాగ్‌షిప్ లెవెల్ ఫోన్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి సోనీ నుంచి ఫైనల్‌గా ఈరోజు సోనీ ప్లే స్టేషన్ స్లిమ్ వెర్షన్‌ని ఫైనల్‌గా లాంచ్ చేసింది. PS5 స్లిమ్ ఎప్పుడో లాంచ్ అయింది గ్లోబల్‌గా. అండ్ ఫైనల్‌గా మన ఇండియాకి ఈరోజు దీన్ని తీసుకొచ్చారు. దీంట్లో కూడా 2 వెర్షన్స్ ఉంటాయి. ఒకటి డిజిటల్ అంటే డిస్క్‌లెస్ అండ్ రెండోది డిస్క్ అంటే రెగ్యులర్ వెర్షన్. సో డిస్క్‌లెస్ వెర్షన్ మీకు 45,000 అలాగే డిస్క్ వెర్షన్ ఏమో మీకు 55,000 పెట్టారు. అండ్ ఇవి మీకు ఈరోజు నుంచి సేల్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. బట్ నన్ను అడిగితే ఇప్పుడు రీసెంట్‌గా PS5 విత్ క్రికెట్ ఎడిషను లేకపోతే ఇంకోటి గాడ్ ఆఫ్ వార్ ఎడిషను అరౌండ్ 38,000కేమో వచ్చింది యాక్చువల్‌గా. సో నేను కొన్నప్పుడే నాకు 38,000కో ఏమో పడింది. 37,000 ఏమో పడింది నాకు PS5. ఏం చేంజెస్ ఉండవు. ఓన్లీ స్లిమ్‌గా ఉంటది అంతే. సో అందుకని అలాంటి ప్రైస్‌లో వస్తే అది బెస్ట్ డీలు. వెయిట్ చేయండి. ఇప్పుడు స్లిమ్ కోసం కాకపోయినా గానీ మీకు సూన్ PS5 ఆల్రెడీ ఇప్పుడు మీకు క్రికెట్ ఎడిషన్ అరౌండ్ 41,000కేమో మన ఛానెల్‌లో డీల్ కూడా పెట్టినాను నేను వెరీ సూన్. సో అలాంటివి తీసుకుంటే దాంట్లో తప్పు లేదు. ఇది మరీ కొంచెం స్టార్టింగ్‌లో ఎక్కువ ప్రైస్ అయితే పెడతారు. పెద్ద చేంజెస్ ఏం లేవు కాబట్టి రెగ్యులర్ వెర్షన్ తీసుకోవడం మంచిదనమాట. అది కాకుండా మంచి డీల్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. మళ్ళీ క్రికెట్ ఎడిషన్‌తో వస్తుంది. క్రికెట్ ఎడిషన్ ఎంత లేదన్నా 3,500 ఏమో ఉంటుంది. ఆ క్రికెట్ గేమ్. సో అది బెస్టే కదా! దాన్ని చూసుకోండి మీకు మంచి ప్రైజింగ్‌లో ఉన్నట్టే. నెక్స్ట్ మనకి ఎల్జీ నిన్న సాయంత్రం మన ఇండియాలో 2 మానిటర్లు లాంచ్ చేసింది. ఒకటి 27 ఇంచెస్, ఒకటి 32 ఇంచెస్. ఫుల్ హెచ్‌డీ ఇవి 2. 4K లేవు అండ్ 2K కూడా కాదు. ఓన్లీ ఫుల్ హెచ్‌డీ మాత్రమే. అండ్ వీటిలో 16,999 ఏమో మీకు 27 ఇంచెస్ పెట్టారు. ఇది వెబ్ ఓఎస్‌తో ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక టీవీ లాగా ఉంటుంది అది. స్లిమ్‌గా ఉంటుంది. వెరైటీగా డిజైన్ కూడా మంచిగా తీసుకొచ్చారు వీళ్ళు. సో 27 ఇంచెస్ ఏమో 16,999, 32 ఇంచెస్ ఏమో 19,999 పెట్టారు. కార్డ్ ఆఫర్స్ లాంటివి కూడా అప్లై అవుతాయి. సో మీకు తక్కువ బడ్జెట్‌లో ఎల్జీ లాంటి ఒక మంచి బ్రాండ్ నుంచి మానిటర్‌లో ఎల్జీ వాళ్ళయి అసలు వాళ్ళు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి వాళ్ళ మానిటర్లు. నేను వాడేది కూడా ఎల్జీ మానిటర్. ఇప్పుడు కాదు 4 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. ఎక్సలెంట్‌గా ఉంటది ఎల్జీ మానిటర్. సో ఫుల్ హెచ్‌డీ కాకపోతే అట్‌లీస్ట్ వీళ్ళు 2K అన్నా ఇస్తే బాగుండేది. ప్రైజింగ్ మాత్రం ఓకే. మీకు ఎలాగో ఇంకో 4 రోజులు పోతే డిస్కౌంట్స్ అని మంచి ప్రైజింగ్‌కి వస్తాయి. అది కాకుండా ఎల్జీ వెబ్‌ఓఎస్‌తో డైరెక్ట్‌గా వస్తుంది. ఇంతకుముందు ఎల్జీ మానిటర్లు ఏంటి జస్ట్ నార్మల్‌గా ఒక మానిటర్ లాగా ఉండేది. ఇప్పుడు ఇవి టీవీ‌లాగా కూడా వాడుకోవచ్చు. అంటే డైరెక్ట్ దాంట్లో అన్నీ వాడుకోవచ్చు అనమాట. యాప్స్ లాగా ఉంటాయి కాబట్టి మంచి ప్రైజింగ్ అని అర్థం. సో నెక్స్ట్ న్యూస్ మనకి అమెజాన్ నుంచి. అమెజాన్‌లో ప్రధానంగా మీకు అమెజాన్ ల్యాప్‌టాప్ డేస్ నడుస్తున్నాయి. ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 5 మధ్యలో ఈ సేల్స్ ఉంటాయి. అండ్ మీకు చాలా రకాల ల్యాప్‌టాప్స్ మీద మంచి మంచి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి అలాగే ఎస్‌బీఐ ఈ 2 కార్డుల మీద డిస్కౌంట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో చాలా ల్యాప్‌టాప్స్ ఉన్నాయి. నేను ఒకటి పోస్ట్ కూడా చేసినట్టున్నాం. సో ఒకసారి చూడండి. మీకు మంచి ల్యాప్‌టాప్ కొనుక్కోవాలనుకుంటే ఇదొక మంచి సీజన్. డిస్కౌంట్స్ ఉన్నాయి కాబట్టి మంచి సీజన్ అని అర్థం. హెచ్‌డిఎఫ్‌సి అలాగే ఎస్‌బీఐ ఈ 2 కార్డులు అప్లై చేస్తే మీకు డిస్కౌంట్స్ వస్తాయి. సో ఇది ఇవాళ నేను చెప్పాలనుకున్న 8 న్యూస్. సో దీంట్లో మీకు ఏ న్యూస్ నచ్చిందో కింద కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. గివ్ అవే విన్నర్స్ మాత్రం నేను 5వ తారీఖు మాక్సిమం తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.